ఉప్పు చేప కోడిగుడ్డు కూర. ముందుగా బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత ఉప్పు చేప ముక్కలు వేసి వేపాలి. అందులో వేసి వేపాలి. ఇవి పండుగొప్ప అని చేప ముక్కలు అన్నమాట. చాలా బాగుంటాయి. ఇవి బాగా ఏగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడకబెట్టి ఉంచిన కోడిగుడ్లు కొంచెం పసుపు రాసి నూనెలో వేసి ఏగిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. పసుపు ఎందుకు రాస్తారంటే గుడ్లు నూనెలో వేపినప్పుడు టప్ టప్ అని సౌండ్ వస్తుంది, గుడ్లు పగులుతాయి. అలా పగలకుండా ఉండడానికి పసుపు రాస్తారనమాట. అప్పుడు చక్కగా ఏగుతాయి అవి. తర్వాత కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి నూనెలో వేయాలి. కొంచెం కళ్ళుప్పు కూడా అందులో వేయాలి. గరిటెతో బాగా తిప్పి మూత పెట్టాలి. ఎప్పటి వరకు? మగ్గే వరకు మూత పెట్టాలి. త్వరగా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత మూత తీసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేయాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత చేప ముక్కలు అందులో వేయాలి, ఉప్పు చేప ముక్కలు, తర్వాత గుడ్లు వేయాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేయాలి. ఈ 2 స్పూన్స్ కారం వేసిన తర్వాత సరిపడిన ఉప్పు కళ్ళు వేయాలి. ఇప్పుడు గరిటెతో తిప్పి కొన్ని నీళ్లు వేసి మూత పెట్టాలి. తిప్పి మూత పెట్టాలి. కొంచెం ఎగిరిన తర్వాత మూత తీసి చింతపండు నీళ్ళు పోయాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర చల్లాలి. వెల్లుల్లి జీలకర్ర కూడా వేయాలి. 2 క్షణాల తర్వాత కూర వేరే గిన్నెలోకి తీసుకొని అన్నంలో వడ్డించుకొని తింటే ఆ రుచే వేరు. అద్భుతంగా ఉంటుంది కూర.